రాబోరు నాకు పింఛన్ ఇచ్చేది నెల వీళ్ళు 5 సంవత్సరాల పరిపాలన జగన్ పరిపాలన ఇంటికి వచ్చేసి డోర్ తెచ్చి ఉదయాన్నే వచ్చి నిద్ర లేకముందు ఇచ్చేది. నాకు ఆరోగ్యం కూడా సరిలేదు కాబట్టి అంటే తర్వాత ఇప్పుడు ఏమంటే పోయిన తడబడితే సచివాలయం వాళ్ళు వాళ్ళని తీయకుండా ఏరాయని ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళా పోయి అడిగితే నాయన మాకు సంబంధం లేదు, మమ్మల్ని అందరిని తీసేసిండు కాబట్టి మాకు సంబంధం లేదు, నువ్వు వాడికి పో సచివాలయం కాబట్టి వెళ్ళామంటే నాయన మన నెలలో ఇచ్చినాము, ఈ నెలలో మళ్ళీ మాకు తరం కాదు, ఇప్పుడు 30 మంది వరకు ఇవ్వమన్నారు, కొర వరకు లేదన్నారు, ముసలివాళ్ళకి ఇవ్వమన్నారు అని చెప్పినారు. సరే ఇంక ఆడికి పోవాలని అడిగితే నాయన నువ్వు బ్యాంక్ కాడికి పోని చెప్పినారు. బ్యాంక్ కాడికి పోతే మా బ్యాంకులో పడే నీళ్ళు అన్నారు. సరే మళ్ళీ ఆ బ్యాంక్ కాడికి పోతే పడలేదని అన్నారు. ఈ విధంగా ఎన్నెండు దగ్గర ఈ విధంగా నాన్న తిప్పలబడి ఈ విధంగా ఈరోజు ఏంటంటే జగన్మోహన్ గర్వంగా చెప్పుకోవాలంటే ఈరోజు మేము జగన్మోహన్ని గెలిపించుకుంటే రేపు పింఛన్ మాకు ఇంటికి వచ్చి ఇస్తారు. మా రాంకుమార్ని గెలిపించుకుంటే మాకు కావాల్సిన కార్యక్రమ పనులన్నీ ఆయన జయప్రదం చేస్తాడు. వచ్చేది రాంకుమార్డి పైన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏకతాటి మీద వస్తాయి.